హాయ్ హలో నమస్తే. ఈ 15 ఆగస్టుకి గోదావరి కుర్రోళ్ళు ఒక ముగ్గురు మనల్ని బీభత్సంగా ఎంటర్టైన్ చేస్తా అంటూ వస్తున్నారు. ఏదో ఫన్ బాత్ ఇస్తారంట. మరి ఏంటా ఎంటర్టైన్మెంట్ తెలుసుకుందాం. మనతో పాటు మూవీ టీం ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరేం నీరసంగా ఉన్నారు? మీ నుంచే నేను ఎక్కువ ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేశాను. నేను సీరియస్గా ఉన్నాను. ఎక్స్ప్రెషన్ కూడా తెలియట్లేదు. అదే ఎందుకలా నీరసంగా ఉన్నారన్నారు. పోనీ సరేలేండి, నాకు ఎక్స్ప్రెషన్లు అర్థం కావు. మీరు ఎలా ఉన్నారు? క్వశ్చన్ అడుగుతాం అనుకుంటున్నాడు. నన్నా మీరేమిట్లు అదే ఏ ఛానల్ ఏ ఛానల్ అడుగుతాను. వావ్, నేను ఇది ఏంటిది స్టార్టింగే కాంట్రవర్సీ ఈ ఛానల్ చెప్తే దాన్ని బట్టి V6 అయితే ఆయనేమో ఎక్స్ప్రెషన్తో టెన్షన్ పెడుతున్నారు, మీరేం క్వశ్చన్లతో టెన్షన్ పెడుతున్నారు. సో ఫస్ట్లీ నేను అంటే ట్రైలర్ చూసిన తర్వాత ఒక డైలాగ్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. మీరు నన్ను ట్రైలర్ చూడగానే ఏంటండి మన సైడ్ అనుకుంటా కదా. అంటే మాది గోదావరి కాదులే కానీ పక్కనే. అదే తెలుస్తుందా? ఓకే, తెలుసు. 15 ఆగస్ట్ అంటే నాకు తెలంగాణ అనుకున్నాను. లేదు అదే కొంచెం అన్ని కలిపి ఒకసారి 10 అని కూడా చెప్పరా, అర్థం కాకపోతే. అర్థం కాలేదు. లేదు తెలుగు వచ్చండి 75%. అంటే మా ఛానల్ తెలంగాణ ఛానల్ కదా, అన్ని కలుపుదాం. నేను ఇంటరప్ట్ చేద్దామని చూస్తున్నా, పట్టించలేదు. మరి నువ్వు తను ఏం గొడవ పడుకున్నావు? అమ్మ బాబాయ్, ఆవిడకి నాకు ఏ గొడవ లేదు. ఆవిడని ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూ చేశా, గంగం గణేష్ గారిని. సో అసలు నేను చెప్దామన్న డైలాగ్ మర్చిపోయేలా ఉన్నా. చెప్పండి. అంటే ట్రైలర్ చూడగానే నాకు ఆటోమేటిక్ గా అదొక డైలాగ్ వచ్చింది. ఓరి మీ దుంపల దగ్గర మీరెక్కడ నిజంగా అంత అంటే ఆ మీమ్ కి ఎగ్జాక్ట్ గా సెట్ అయ్యేలాగా ఉన్నాయి మీ ముగ్గురు క్యారెక్టర్లు, అందుకని అనిపించింది. అండ్ ఏంటి అనే టైటిల్ పెట్టాలన్న ఆలోచన అసలు ఎవరికి వచ్చింది? అరవింద్ గారు. అల్లు అరవింద్ గారు. ఓకే, అంటే ఇది గోదావరి జిల్లాలో జరుగుతుంది కాబట్టా, లేకపోతే సినిమాలో జరిగే సిచ్యువేషన్స్ కి ఆ టైటిల్ ఎక్కడన్నా? మీకు సినిమా చూసిన తర్వాత కాకుండా హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చారు, లేకపోతే ఇంటర్వ్యూ మొత్తం సీరియస్గా ఉంటారేమో అని భయపడ్డాను. సో బేసిక్గా నేను మీ సినిమాలు ఎందుకు ఫ్రెండ్స్తో లింకప్ చేసుకొని వస్తున్నారు సినిమాలన్నీ? అదే రెండోది, మ్యాడ్లో ఫ్రెండ్సే, ఇక్కడ కూడా ఫ్రెండ్స్ లేదండి. అలా క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ చెప్పకుండానే మళ్ళీ ఆ క్వశ్చన్కి వెళ్ళిపోయారు. మీరు టైటిల్ గురించి ఇప్పుడు నేను టైటిల్ కాదు, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నట్లేదు, మీరే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు. సారీ అండి, మర్చిపోయానండి. ఆయన ఏదో ముందు క్వశ్చన్ ఆన్సర్ లేదండి, మళ్ళీ ఇప్పుడు ఆ క్వశ్చన్ మర్చిపోతారు మీరు. అదే చెప్పండి. పర్లేదు, నాకు గుర్తుంది లేదు. మెడిటేషన్ 2 minutes, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. సరే అండి, హాయిగా ఉంటది. ఆ తర్వాత చెప్పండి. అడగండి. ఆయన నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి చెప్పండి. అదే ఫ్రెండ్స్ తో లింకప్ చేసుకొని సినిమాలు వస్తున్నారు. నేను చెప్పండి, ముందు మీరు చెప్పండి, మళ్ళీ మిమ్మల్ని చెప్పేసాను అన్నారు కదా. ఆయన పాపం కష్టపడతాడు. లేకపోతే నన్ను ఎక్కడ కొడతాను భయం వేస్తుంది, అందుకని ఆయన వైపుకి వెళ్తున్నా. మీరు చెప్తారా ఆయన అడగ? ఓకే చెప్పండి. ఏంటండి అదే మీ మూవీస్ ఫ్రెండ్స్ తో లింకప్ చేసుకొని వస్తున్నారు అని? అలా ఏం లేదండి. ఇప్పుడు నేను కత్తి పట్టుకొని ఒక నలుగురు నరుగుతానంటే ఎవడు చూడదు కదండి. ఇప్పుడు సో ఫ్యూచర్ లో కత్తి పట్టుకొని నరికే సినిమాలు చేయరండి? చేస్తామండి. స్లోగా మెట్టు ఎక్కాలి, కానీ ఒకేసారి రన్నింగ్ రేస్ లో పరిగెట్టాలని లేదండి నాకు. ట్యాగ్ చేశారు ఎవరో ఇన్స్టాగ్రామ్ లో, నార్నే నితిన్ గారు దగ్గర పెట్టి డైరెక్టర్ వచ్చి, సార్ ఈ స్టోరీలో మీకు ఒక 2 ఫ్రెండ్స్ ఉంటారు, ఓకే ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అయితే నాకే కాదు చాలా మందికి అలా అనిపించింది. లేదు మాకు ఆనెస్ట్లీ సినిమా ఆన్ సీరియస్ నోట్, సినిమా హీరో ఎవరు అన్నట్టు మాకు తర్వాత డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మాకు అనిపించింది అనమాట, ఈయన ఎందుకు మా అర్థం చేస్తున్నారు. జనరల్గా ఈయనకున్న ఇఫ్ హీ వాంట్స్, అతను కావాలనుకుంటే ఒక పెద్ద డైరెక్టర్ గారితో ఒక లాంచ్ కావాలనుకుంటే ప్రాపర్ కమర్షియల్ లాంచ్ హీ కెన్ డూ ఇట్. బట్ ఇతనితో మేము ట్రావెల్ చేసిన తర్వాత ఈజ్ బికమ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్. అండ్ ఇతను అర్థం చేసుకున్న ఒక అనిపించిందంటే ఈజ్ వెరీ సెన్సిబుల్. నా బ్యాక్గ్రౌండ్ నడేసుకొని నేను ఇప్పుడు కత్తిని నాట్ గోయింగ్ టు డూ ఇట్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. నేను మామూలుగా
అందరితో కలిసి సినిమా చేసుకుంటూ కథ ద్వారా నేను మనుషులకు అలవాటయ్యి, ఆడియన్స్కి అలవాటయ్యి, దాని తర్వాత నన్ను వాళ్ళు సపరేట్గా చూస్తున్నారు, చూడగలరు అనిపించినప్పుడు దట్స్ వెన్ ఐ విల్ డూ ఇట్ అన్నది. అండ్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. హీరోయిన్తో మాట్లాడాలి, లేకపోతే నిజంగానే మా ఇద్దరికి గొడవలు అంత బాగా చెప్తుంటే మీరు కట్ చేస్తారట. కట్ చేయలేదండి, మీరు కావాలని నన్ను ఆడుకున్నారు. ఆయన ఇందాక కంప్లీట్ చేశాకే మీ దగ్గర, ఆయన కంప్లీట్ చేశాకే ఆవిడ దగ్గరికి వెళ్తారు. మీరు కావాలని ముందే మాట్లాడుతున్నారు. ఈసారి యాంకర్ని ఖచ్చితంగా టార్గెట్ చేద్దాం ఎవరు వచ్చినా అని. కదా మాట్లాడుతున్నాను, అదే ముందు మాట్లాడుకొని ఉంటారు. అస్సలు కదా, పోన్లేండి టైమింగ్ ఉంటుంది సినిమా అంతా. అదే అర్థమైంది నాకు. అండ్ హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్. తనకంటే తెలియక ఆయ్ అన్నది, నువ్వు ఆయ్ అనాలి కదా. అదే కదా, నువ్వు కూడా ఆయ్ అంటే ఆయ్ సినిమా. యూ సెడ్ హాయ్. ఎలా మరి మీరు చూసే కథ ఒకటి, జరిగేది ఇంకొకటి. అసలు కాదు ఈ 10 నిమిషాలు 5 నిమిషాల్లోనే నేను మిమ్మల్ని హ్యాండిల్ చేయలేకపోయా. ఆవిడ ఇంటర్వ్యూలన్నిట్లో ఎలా హ్యాండిల్ చేస్తారా అనేది నాకు అర్థం కాని. పాప ముందు ఇంటర్వ్యూలో కూడా చూసారు, మీరే ఆవిడని ఆడుకుంటున్నారు అందరు కలిసి. ఇప్పుడే ఫిక్స్ అయ్యండి, షూట్ లో ఆవిడ మిమ్మల్ని ఆడుకున్నారు. ఆవిడ ఫేస్ చూస్తే అలా అనిపించట్లేదు. ఆవిడదే కదా అమ్మాయిలు అందరూ అనిపిస్తారంటండి అందరూ అలాగే. చెప్పండి మీరు ఇంతకు వీళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. మీ వైపు చూసిన he is the prankster. He always pulls prank on people. Okay. He irritates me a lot. Okay. When did I irritate you? He is like neither this nor that. He depends on his mood. ఆయన ఒక్కళ్ళే చేస్తారు. What? కదా ఆపోజిట్ చెప్తుంది, మీరు దాన్ని ఏమో. No, I said he is 50-50 of both the characters. అదే రెండు చేస్తారనే కదా ఆవిడ చెప్తుంది. మరి మరి నేను చెప్పింది అదే కదండి. కన్ఫ్యూజ్ చేస్తానని చెప్పింది, మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నేను కన్ఫ్యూజ్ అవ్వాలి, ఆవిడ చెప్పింది నాకు అర్థమైంది, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. బేసిక్గా ఈ సినిమాలో అందరికంటే ఎక్కువ మీరే ఈ సినిమాకి ఎక్కువ కనెక్ట్ అవుతారేమో కదా. చూడడం కాదండి, చేయడం గురించి అండి. కనెక్ట్ అవ్వడం కాదు. ఏమైంది ఏమైందో సగం నాకే అర్థం కాదు. ఏమైంది ఇంతకు వచ్చినప్పుడు మీరు ఏమన్నారు ఒకసారి మీరు ఇంటర్వ్యూ చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది కానీ. బట్ యా ప్లీజ్ అన్న, కరెక్ట్. మేడం క్వశ్చన్ అడిగారు, సో మేడం కాదు. మీరు ఏమడిగారు? అందరికంటే ఎక్కువ ఈ సినిమా మీకే ఎక్కువ దగ్గరగా ఉంటుంది కదా అన్నట్టు అడిగాను. అవునండి, ఎందుకంటే మీ ప్లేస్, మీ స్లాంగ్ ఈజీగా ఉంటుంది, దగ్గరగా కాదు. బేసిక్గా నాకు ఈజీగా ఉంటుంది. చూసిన ప్రతి వాడికి క్యారెక్టర్లు అన్నీ దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నా క్యారెక్టర్ చూస్తే వాడి ఫ్రెండ్ ఎవడో గుర్తొస్తాడు, హీరో క్యారెక్టర్ చూస్తే వాడికే హీరోలాగా అనిపించవచ్చు ఆ చూసుకున్న వాడికి. హీరోయిన్ క్యారెక్టర్ చూస్తే లేడీస్కి కనెక్ట్ అవుతుంది, పక్క గోదావరి అమ్మాయిలాగా. హరి క్యారెక్టర్ చూస్తే అలాంటి ఫ్రెండ్స్ గుర్తొస్తారు, రీడ్ అది ఎవ్రీథింగ్. అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంటుంది. అంటే మా క్యారెక్టర్ దగ్గర నుంచి మా వీళ్ళ ఫాదర్స్ క్యారెక్టర్ ప్లే చేసిన అందరికీ కూడా ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంటుంది, ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ప్రతి క్యారెక్టరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. అంటే ఈ క్యారెక్టర్కి ఈడికే కనెక్ట్ అవుతుంది అని లేదు. అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అన్ని క్యారెక్టర్ తోటి నువ్వు ట్రావెల్ చేస్తావు. ఒకవేళ నేను ఏజ్ పెరిగితే ఎలా ఉంటానేమో అనిపిస్తుంది పెద్దవాళ్ళ క్యారెక్టర్ చూసినప్పుడు. కుర్రోళ్ళ క్యారెక్టర్ చూసినప్పుడు ఓకే నా చిన్నప్పుడు నేను ఎలాగే కదా వచ్చాను అనిపిస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా మిమ్మల్ని ఈ సినిమా చూస్తే ఓకే ఇది నేనే కదా, నేనెందుకు ఒక ఆ వే నుంచి దాటిపోయి దూరంగా వెళ్ళి నా క్యారెక్టర్ నేను చంపేసుకు బతుకుతున్నాను అనిపిస్తుంది. సో ఒక్కొక్క క్యారెక్టర్ ఒకలాగా అనిపిస్తుంది. ఫైనల్గా సినిమా చూసి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా మళ్ళీ నేను మీరు మాట్లాడుతుంటే ఇంటరప్ట్ చేసి పక్కన వాళ్ళకి వెళ్ళాను. అందుకే మీరు చెప్పినంతసేపు తలూపుతున్నా, మీరు ఆపిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి అడుగుదాంలే పక్కన వాళ్ళు సైలెంట్గా ఉన్నా బాబోయ్. కానీ మిమ్మల్ని అందరినీ డైరెక్టర్ గారు ఎలా హ్యాండిల్, ఎందుకంటే ఆవిడ కూడా మీలాగే అని చెప్తున్నారు కదా, ఎలా హ్యాండిల్ చేశారు అంటున్నారు కదా, అన్నీ కలిపితే డైరెక్టర్ గారు మిమ్మల్ని మించుంటారా? ఆయన మాకంటే దారుణంగా ఉంటాడు. ఓకే. అండ్ ఆయనది గోదావరి జిల్లా, ఆలూరులోనే షూట్ చేసామండి. ఆయన గోదావరి జిల్లా అమలాపురం అండి, వాళ్ళ ఊర్లోనే షూట్ చేసాం సినిమా అంతా. ఓకే, అందుకే ఆయనకి క్లారిటీగా ఆయన చిన్నప్పుడు సీన్స్ అన్ని మొత్తం. అంటే ఆయన బ్యాచ్ మేట్స్, ఆయన ఫ్రెండ్స్ అందరి కథలు తీసుకొని
చేసిన ఒక మంచి బ్యూటిఫుల్ కథ ఇది. ఓకే. అండ్ బేసిక్గా మీరు చెప్తున్నారు కదా, ఈ సినిమాలో చూసినప్పుడు అందరికీ ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్లో కనెక్ట్ అవుతారు. మీరు బాగా అందరూ చెప్పాలి ఇది, మీరు అంటే ఈ సీన్కి నేను బాగా కనెక్ట్ అయ్యా, ఇది నా లైఫ్లో జరిగింది అని ఒకటి గుర్తొచ్చిన సీన్ ఏంటంటే మీరే స్టార్ట్ చేస్తారా? లేదు యువర్ అబౌట్ సీజన్. మా బాబాయ్ ఇంతసేపు ఆలోచిస్తున్నారు. మీరు చెప్పండి ప్రతిసారి నేనే పర్లేదు మీరు చెప్పండి. యూటెల్ relatability. ఆవిడకి అసలు క్వశ్చన్ అర్థమైందా అని Related to my character. Looking at the scenes in the movie. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడదాం. You guys continue. Yeah, I will think. ఉన్నారు ఈయనతో స్టార్ట్ చేయండి. ఆవిడే చెప్పాలి. ఇన్స్టాగ్రామ్, షీఈ్ ఆల్వేస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సినిమా క్యారెక్టర్ స్టార్ట్ చేయండి. ఆవిడ దగ్గరికి కూడా వెళ్దాం. తన సినిమా క్యారెక్టర్ అయితే ఎవరని తీసుకోము. హలో రమ్య, ఇంకా దొరకడు వెళ్ళిపోతాడు పక్కకి. అక్కడికా వచ్చేమంటవా? ఈయన చాలా అంటారు, బయట కూడా రీల్ మంచి రీల్ యాక్టర్. రమ్య ఉంటుందండి. అసలు ఇంటర్వ్యూలో ఉన్నాను, రమ్య ఫోన్ చేస్తే కాలాగదు అది. ఇంటర్వ్యూలో ఉన్నాను, మళ్ళీ చెప్తాను లేదా కొంచెం ఒక చోట విమానంలో ఆయన కావాలని ఈ క్వశ్చన్కే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నా. ఓకే, ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఈ క్యారెక్టర్కే కరెక్ట్ అవుతూ ఉంటానండి. అది చెప్పడానికి. సో రమ్య అనే సీక్వెన్స్ నాకు సినిమాలో. గర్ల్ ఫ్రెండ్ అండి? ఎస్, రమ్య ఇస్ ఎవ్రీథింగ్. గర్ల్ ఫ్రెండ్ అని తన్ని చిన్న చూపు చెయ్యొద్దు. గర్ల్ ఫ్రెండ్ అని చిన్న చూపు చేయకండి. సినిమా గర్ల్ ఫ్రెండ్ అన్న పదం పాడు చేస్తారు సార్ ప్రపంచం. రమ్యకి అసలు ఆ పదం పెట్టకండి. రమ్య ఇస్ గర్ల్ ఫ్రెండ్ అనేది అంత పెద్ద భూత అండి? చిన్న పదం అండి. గర్ల్ ఫ్రెండ్ అంటే చిన్న పదం. రమ్య లాంటిది రమ్య ఇస్ ఎమోషన్. వీళ్ళ నా ఫ్రెండ్సే, కానీ రమ్య వద్దులేండి ఇంకా చాలు. రమ్య తర్వాతే. మీరు కూడా మీ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పాలా లేదా? ఆయన గర్ల్ ఫ్రెండ్ గురించి అంత చెప్తున్నప్పుడు ఏముందని చెప్పడానికి చూస్తారు కదా. అంటే ఆయన గర్ల్ ఫ్రెండ్ సినిమాలో చూడమంటారా? చూస్తారండి, చాలా నచ్చుతారు. నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మరి మీరు సినిమాలో చూస్తారు కదంటే ఆయన గర్ల్ ఫ్రెండ్ కూడా చూస్తారు కదా, కానీ ఆయన అంత గొప్పగా చెప్పినప్పుడు మీకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా చెప్పాలి. కాదు ఈ అమ్మాయి ఎలా ఉంటుందో లేక ఏ సీన్ అంటే So, క్యారెక్టరిస్టిక్ ఐ నాట్ కనెక్టెడ్. ఇప్పుడు ట్రైలర్ లో చూసుంటారు కదండి, స్కెచ్ చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరు కలిసి మీ ఇద్దరు కలుపుతాం అని చెప్పి. ఆ స్కెచ్లు వేసే సీక్వెన్స్ ఉంటుందండి. అసలు జనాలు ఎలా తీసుకుంటారు, అసలు వాళ్ళు బతికే ఉంటారా లేదా అంత నవ్వితే అని అదొకటి ఉంది. సో ఆ సీక్వెన్స్ అయితే నాకు చాలా ఇష్టం. సో అండ్ ఏవో అంటే ప్రతి ఒక్కళ్ళకి పల్లెటూరులో ఖచ్చితంగా అంటే సెలవులకి వెళ్ళిన మెమరీస్, చిన్నప్పుడు పుట్టి పెరిగిన మెమరీస్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ సినిమాలో అలాంటి ఒక చిన్నప్పుడు మెమరీస్ అలాంటివి బాగా గుర్తు చేస్తారేమో అనిపించింది. చిన్నప్పటి మెమరీస్ అంటే అదే అండి, అందరికీ మా ఫ్రెండ్స్కి దూరంగా ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి పనిచేస్తూ బతుకుతున్నామే, వాళ్ళందరూ చాలా మిస్ అవుతున్నామే అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ తప్పకుండా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అండ్ దెన్ వీఆర్ గివింగ్ అ వెరీ గుడ్ మెసేజ్ ఇన్ ద ఎండ్. మేము మొత్తం సినిమా అంతా మెసేజ్ ఓరియంటెడ్గా ఏం తీసుకెళ్ళట్లేదు. అండ్ దెన్ ఇన్ ద ఎండ్ వీఆర్ గోయింగ్ టు గివ్ అ మెసేజ్. ఎలా అంటే మీరు వినే ఉంటారు, క్యాస్టల్ గురించి మాట్లాడాం మేము. సో వీటన్నిటికంటే గొప్పది ఒకటి ఉంది, దట్ ఈస్ ఫ్రెండ్షిప్ అనే ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం. మీరు చెప్పండి ఇంతకు సీన్ ఏ సీన్ కనెక్ట్ అయ్యారు? వదిలేసారంటది. ఆవిడ ఏదో పాపం చెప్పాలని ట్రై చేస్తున్నారు కానీ మీరు ఆపేస్తున్నారు. అందుకని ముందు మీతో మాట్లాడేస్తే ప్రశాంతంగా ఆవిడని అడగొచ్చని ఫిక్స్ అయ్యాను. కూడా తెలుగులో నేర్చుకుంటారు. కరెక్ట్ చెప్పేసి. చెప్పండి, ఏ సీన్ కనెక్ట్ అయ్యారు మీరు బాగా? అండ్ సినిమా అంతా కనెక్ట్ అయ్యింది అంటే ఒక సీన్ అని కాదు. ఎందుకంటే అంటే మీకు బేసిక్గా గోదావరి జిల్లాలో పుట్టి పెరిగారు కాబట్టి కొన్ని సీన్స్ చూసినప్పుడు అరే చిన్నప్పుడు నా లైఫ్లో కూడా ఇది జరిగిందని ఏమన్నా ఉంటుంది కదా అలా? ఆల్మోస్ట్ అది ఆ మొత్తం సినిమా అంతా కూడా మీకు మన లైఫ్లో జరిగింది అదే అని ఇందాక కూడా నేను ముందు కూడా అదే చెప్పా. మీకు క్యారెక్టరైజేషన్లు అన్నీ చూసుకుంటూ వస్తే ఇక్కడి నుంచి నేను ఇక్కడ దాకా వచ్చాను కదా, ఇప్పుడున్న ఏజ్ వాళ్ళకి అనిపిస్తుంది. ఒకవేళ ఆ ఏజ్ దాటి వెళ్తే నేను అది కదా అని మా ఫ్యామిలీస్ని చూసినప్పుడు అనిపిస్తుంది. నేను అదే చెప్తాను. మీరు చెప్పాలనుకున్న ఆన్సర్ చెప్పారు, నేను అడిగిన దానికి చెప్పలేదు. నాకు అందులో ఏ సీన్ ఇష్టం అని మీరు అడుగుతున్నారు. అదే అంటున్నా, ఒక సీన్ అని నేను చెప్పలేను అంటున్నాను. నాకు సినిమా అంతా ఇష్టమే. ఎందుకంటే సినిమా ఒక సీన్ అని ఉండదు, మీకు ప్రతి సీన్కి ఎంజాయ్ చేస్తారు, ప్రతి క్యారెక్టర్కి ఎంజాయ్ చేస్తారు. మీరు చెప్పండి ఫైనల్గా, వీళ్ళు ఎవరు ఇంటరప్ట్ చేయరు మిమ్మల్ని. సీన్ ఏం పర్టికులర్గా ఏం లేదు నాకు. అంకిత్ చెప్పారు కదా
ఇప్పుడు సోషల్ మీడియా ఐఎమ్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. సినిమాలోనా రియల్ గా? సినిమాలో కూడా అండ్ రియల్ లో. ఓకే, రెండు. ఐమ్ లైక్ ఐ హ్యావ్ ఫాలోవర్స్ అండ్ ఐ కీప్ వ్లాగింగ్. And during my school, I used to make a lot of hairstyles. So even that twist is there in this with my character. It's like Funk Pallavi, I'm obsessed with my hair in this character. So like when I was in 10th, 9th, 10th, I used to like was crazy about hairstyles and doing different things. So yeah, I connect with that a lot. Character గురించి ఆవిడ కరెక్ట్. ఆవిడ నేను అడిగిన దానికే చెప్తున్నారు, మీరు చెప్పాలనుకున్నది చెప్తున్నారు. కొట్టి ఇనుమని కత్తి చేస్తున్నావు అండి, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆవిడని బాగా సాన పడుతున్నానని చెప్తున్నారు. మరి ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ కుమ్మేదు. కానీ హీరోయిన్ తెలుగులో మాట్లాడాలంటే ఖచ్చితంగా అక్కడ చుట్టూ ఉండే యాక్టర్స్ ప్రోత్సాహం ఉండాలి. ఆవిడ ఆ మాత్రం మాట్లాడుతున్నారంటే మీరు అందరు ఎంతో కొంత హెల్ప్ చేసే ఉంటారు కదా. 75% వచ్చాయి. సినిమాలోకి వచ్చే ముందే వచ్చా? అదే మనకి మేము నిజంగా వచ్చా? నిజంగా తెలుగు మీరు అడగండి. 75% అంటే చెప్పలేదు కదా అంత తెలుగు వచ్చు. 75% అంటే కూడా చెప్పలేను అంత తెలుగు అంటే. చెప్పు 75% తెలుగులో చెప్పు ఇప్పుడన్నా సరే. కాదండి, సేమ్ క్వశ్చన్ ఆయన ఇందాక ఇంటర్వ్యూలో అడిగారు కదా, అప్పుడన్నా తెలుసుకోవాల్సింది కదా ఏమంటారు 75%. ఇందాక చెప్పాం కదా 75%. వాట్ 75%? డబ్బు కాదు, డబ్బు ఇస్తేనే చెప్తా ఉంటుంది. ఏంటంటే ఏం చెప్పాను, నాకు ఆ రెస్ట్ 25% ఉంది కదా, అది నంబర్స్ నాకు తెలీదు. ఓకే, తెలుగు నంబర్స్. నువ్వు చెప్పురా 75% హిందీలో చెప్పు. సో ఫైనల్గా మీకే ఈ క్వశ్చన్, అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ మీ మీద ఇంట్రెస్ట్ వస్తున్నారా, మీరే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారండి? నాగవంశీ గారు, బన్నీవాసు గారు, అల్లు అరవింద్ గారు, ఎలా ఇది? ఎవరు ఆపట్లేదు ఇక్కడ. ఇందాక అన్నాను కదా హీ సెన్సిబుల్ అని, అండ్ దట్స్ ద రీజన్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఆర్ సెన్సిబుల్ స్టోరీ అంటే లెట్స్ టేక్ ఇట్ టు హిమ్, దట్స్ దేర్. అందుకే దట్స్ ద రీజన్ ఈవెన్ దిస్ స్టోరీ వెంట్ టు హిమ్ అండ్ ఆయన యాక్సెప్ట్ చేసింది. బన్నీవాస్ గారిని అడిగినా ఇదే చెప్తారు, ఆయన చెప్పారు కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో. జనరల్ నాకు అనిపించింది మీలో చాలా కంటెంట్ ఉందండి. చాలా కంటెంట్ ఉంది, లోపల అన్ని దాచేశారని అర్థమైంది, తొక్కేశారు అందరూ. ప్రిపేర్ అయ్యి వస్తాం మరి, యాంకర్లు ర్యాగింగ్ చేయకుండా. మీరే నన్ను ర్యాగింగ్ చేస్తూ స్టార్ట్ చేశారు ఇంటర్వ్యూ. సో ఫైనల్గా మీరు ఒక ఆ డైలాగ్ ఉంది కదా, మీ ఇంట్రొడక్షన్ డైలాగ్, దాంట్లో సగం అన్నా చెప్పగలుగుతారా? మొత్తం చెప్పగలుగుతాను కానీ కొడతారా? వాటర్ ఉంది కానీ చెప్పండి, అదే ఇంటెన్స్తో చెప్పండి, క్లోజ్ చేసేద్దాం. నేను మిమ్మల్ని ఆడుకొని మీరు నన్ను ఆడుకోండి. చెప్పు. లాస్ట్ క్లైమాక్స్ చెప్పు ఆ డైలాగ్. రమ్య ఇంటి దగ్గర అదొద్దా? అన్ని డైలాగ్స్ ఉన్నాయండి మీకు? ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. అందరికి ఉన్నాయి. మీరు ఏది చెప్పాలో అర్థంగా కన్ఫ్యూజ్ అవుతున్నారంటే అంత పెద్ద పెద్ద డైలాగ్స్ అన్ని ఉన్నాయా అని. అలా ఏం లేదు, అది ఏదో ఒకటి 2 లైన్లు ఫాస్ట్గా చెప్పేసి లేకపోతే కొడతారా? మొత్తం వచ్చు, కానీ సినిమాలో ఈ డైలాగ్కి మించిన ఫన్ ఉందండి. సో ఆనెస్ట్లీ ఈ డైలాగ్ ఎంత ఎంజాయ్ చేశారో సినిమా దానికి 3-4 రెట్లు 10 రెట్లు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. నాకు ఎందుకో అంటే మనస్ఫూర్తిగా ఈ డైలాగ్ మీద ఫోకస్ రావడం అంత ఇది లేదు. ఇంతకంటే బ్రిలియంట్ ఫన్ ఉంది సినిమాలో. అండ్ మా ముగ్గురు కెమిస్ట్రీ కానీ అది మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూసారు. అడిగి దొడ్డుగా వస్తుందంట, అందుకే అది కోపడుతున్నాడు. నువ్వు తిను, మేము పోతాం. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ ద ఫిలిం. నేను ట్రైలర్ చూసినప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ డైలాగ్ ఇలాగే నవ్వుతా, ఇప్పుడు మీరు సడన్ గా చెప్పారు. కరెక్ట్. సో ఇంకా పగలబడి నవ్వుకుంటారు సీట్ల నుంచి బయటకు వచ్చేంత. లాస్ట్ ఆ సినిమా ఏ సినిమాకి అలా పదాలు కూడా వాట్ హ్యాపెండ్ అంటే ఆ పదాలు రోజు వాడుక భాషల్లో వాడే పదాలే అండి. స్లోగా ఏమైపోయిందంటే జనాలకి ఆ పదాలు వాడడం మానేశారు. ఇంగ్లీష్ పదాల్లో కొంచెం పాష్గా ఉంటాయి కదా, ఇలా అంటే గలీజ్గా ఉంటాయి. అలా మానేయడం వల్ల ఈ చిన్న చిన్న పదాలు మేము జస్ట్ ఆ పదం వేస్తే చాలు జనాలు నవ్వేస్తున్నారు. ఇంకేం లేదు. ఇప్పటికీ పల్లెటూరులో వెళ్ళి మన పెద్దవాళ్ళతో నాన్నమ్మ తాతయ్య వెళ్తా మాట్లాడతాం. నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తాను, ఏంటి దొడ్డిగా కదా
బాత్రూమ్ ఇస్ పాష్ ఫర్ అస్, అంతకు మించి ఏం లేదు కానీ బట్ యా. సో దిస్ ఇస్ ప్రాపర్ నేటివ్ అండ్ దట్ ఫన్ ఫిలిం. ఈ మేము సినిమా మొత్తం వర్షం వర్షం వర్షం, నీకు వర్షాకాలంలో ఆ మట్టి వాసన ఎలా ఉంటుందో సినిమాలో ఉంటుంది, అంత నేటివిటీతో. ఇట్స్ గోయింగ్ టు బి బ్రిలియంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా అదే మీరు ఇందా చెప్పారు కదా, జెండా వందనం రోజు జెండా పాతేయాలు అండ్ ఈ వర్షాకాలంలో కాసులు వర్షం కురవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. అండ్ August 15th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.